రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి రోజాపై ఎమ్మిగానూరు టీడీపీ నేత విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లను విమర్శించే స్థాయి రోజాకు లేదన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుపై రోజా స్పందించలేదని ఫైర్ అయ్యారు. అలాంటిది కూటమి ప్రభుత్వంలో డీఎస్సీపై విమర్శలు చేయడం ఏంటని నిలదీశారు. గత వైసీపీ పాలనలో ఎన్ని డీఎస్సీ పరీక్షలు నిర్వహించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాట్లాడే వైసీపీ నాయకులకి ఒకటే అడుగుతా ఉన్నా, మరి గత మీ 5 ఏళ్ల పాలనపై గడిచిన మా 2 ఏళ్ల పాలనపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం. మరి ఈ చర్చకి మీరు సిద్ధమా? మరి ఈ చర్చకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా? మీ పార్టీ నాయకులు వస్తారా? ఎవరు వచ్చినా సరే మా జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంగా మేము వస్తాం. మా పాలనపై మా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. అంతేగాని మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల రాష్ట్రంకి కానీ రాష్ట్ర ప్రజలకి కానీ ఏమైనా ఉపయోగం ఉందా? మా 2 ఏళ్ల పాలనలో ఏనాడైనా రాష్ట్రంకి అభివృద్ధి జరగలేదు, ప్రజలకి సంక్షేమం అందలేదని ఏనాడైనా రోడ్ల పైనకు వచ్చి మీరు ప్రశ్నించారా? మీరు వెన్నుపోట్ల గురించి మాట్లాడతారు. గత మీ 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలలో ఒక్కటైనా నెరవేర్చారా? పోలవరం అన్నారు, 3 రాజధానులు నిర్మిస్తామన్నారు, మెగా డిఎస్సీ ఇస్తామన్నారు, మరి సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాల క్యాలెండర్ అన్నారు. ఇదేనా మీ అభివృద్ధి? మరి కేవలం మద్యం మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియాని పెంచి పోషించడం తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏంటిది? అక్కడ నకిలీ రత్నాలకే 14 లక్షల కోట్లు అప్పు చేసిన పార్టీ వైసీపీ పార్టీ. ఈరోజు మీరు చేసిన అప్పు భారాన్ని మోస్తూ పోలవరం ఆగిందే, సంక్షేమం ఆగిందే, అభివృద్ధి ఆగిందే, రాజధాని ఆగిందే. ఇది కదా